టాలీవుడ్ గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళకు దెబ్బకు దెయ్యం దిగింది, ఎవరి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. గతంలో మనకు ఉన్నటువంటి విలువ ఏంటి, మనకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ రకంగా విలువనిచ్చారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకిస్తున్నటువంటి విలువ ఏంటి అని దానికి సంబంధించి ఒక చర్చ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరగడం, అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం, జైల్లో బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా అలాగే ఉంచడం, అది కావాలనే ఉంచాము అనే విధంగా కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి మాట్లాడడం, ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈరోజు విచారణకు పిలువడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మౌనంగానే ఉన్నారు. అల్లు అరవింద్ అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్, చిరంజీవి గారితో బంధుత్వం ఉంది. సో మరి ఇట్లాంటి టైంలో మరి చిరంజీవి గారికి సంబంధించి ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరు స్పందిస్తారు. సో మరి ఇప్పుడు ఎవరు కూడా ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు స్పందించడం లేదు అంటే ఏదో దాని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎవరు స్పందించలేదు. మాకెందుకులే, మాది కాదులే అనుకున్నారు. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ, అదేవిధంగా టికెట్ రేట్లు పెంచనీక ఛాన్స్ ఇవ్వమని చెప్పి కానీ ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళకు జ్ఞానోదయం అయింది. ఏమో పోయి అంతా టాలీవుడ్నే టార్గెట్ చేశారు కదా, ఇది అల్లు అర్జున్ గురించి అనుకుంటే మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళు టార్గెట్ చేశారు కదా అని చెప్పి టాలీవుడ్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి ఒకవేళ రేవంత్ రెడ్డి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఏం జరిగేదో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇది ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్న మాటలు కానీ, అల్లు అర్జున్ ఇంటిపైన జరిగినటువంటి రాళ్ళదాడి కానీ, ఈ టికెట్ల రద్దుకు సంబంధించి, బెనిఫిట్ షోలు ఉండవనే దానికి సంబంధించి, ఈ జూబ్లీహిల్స్లో స్థలాలు ఎందుకు ఇచ్చామనే దానికి సంబంధించి, హీరోలు తోపుల తురుంఖాన్ల అరెస్ట్ చేసి బొక్కలు వేస్తాం అని చెప్పి ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడి ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారని చెప్పి కొంతమంది ఏం మాట్లాడేటోళ్ళు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి, టాలీవుడ్ని టార్గెట్ చేశారు కాబట్టి ఇక మేము సినిమాలు తీసుకోలేము, కిరాణం కొట్టు పెట్టుకుని బతకాల్సిందే అని చెప్పి కొంతమంది అనేటోళ్ళు. మరికొంతమంది ఈ తెలంగాణలో మొత్తం ఉన్న రోడ్లు మొత్తం పడి పొరలాడి ఇక ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడేటోళ్ళు. లేదా ఏదన్నా ఒక ఈవెంట్లో లేదా ఎక్కడికైనా పోతేనో ఓ పెళ్ళికో లేకుంటే సాగుకు ఎక్కడైనా పోతే అక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడేటోళ్ళు. మరికొంతమంది తమాషగా ఉందా అని మరికొంతమంది అనేవాళ్ళు. అదృష్టం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళు మరి ఎందుకు మాట్లాడటం లేదో ఏంటో దానికి సంబంధించి అయితే తెలియదు. మరి ఏమైనా కుట్ర ఉందా, ఇంకోటి ఉందా అని మాత్రం ఎవరికైతే అర్థం కావట్లేదు. ఒక విధంగా అల్లు అరవింద్ ఒంటరివాడు అయిపోయాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయినా అని కూడా ఒక చర్చ కూడా ఉంది. మరి వీళ్ళు ఏమంటారు, జన సైనికులు వీళ్ళంతా ఏంటి, ప్రపంచంలో ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతారు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ మీద ఏలెత్తి చూపిస్తారంటే ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే వేలెత్తి చూపించాడు కదా అప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వైపే వేలు వస్తాయి. ఇప్పుడు ఒకరి వేలెత్తి చూపించినప్పుడు ఖచ్చితంగా మిగతా వేలు మన వైపు ఉంటాయి. సో కాబట్టి వేలెత్తి చూపించేటప్పుడు అవన్నీ ఆలోచించుకొనే మాట్లాడాలి మనం. అప్పుడు ఏం మాట్లాడారు, ఒక ఈవెంట్లో ఏమన్నాడు, నమస్తే పెట్టాలా, వంగి దండాలు పెట్టాలా అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు, మీరు అనేక సందర్భాల్లో అసత్య ఆరోపణలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి సమస్య ఇప్పుడు వచ్చినప్పుడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయకపోయినా కూడా చేశారని చెప్పినప్పుడు, అవమానించకపోయినా అవమానించారని చెప్పినప్పుడు, ఇప్పుడు అవమానం జరుగుతున్నా కూడా, మరి టాలీవుడ్ని టార్గెట్ చేసినా కూడా, టాలీవుడ్కి నష్టం జరుగుతున్నా కూడా, టాలీవుడ్ మొత్తం హీరోలందరినీ కూడా అవమానపరిచిన తోపులు తురుంకాలని చెప్పి హేళనగా మాట్లాడుతున్నా కూడా మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా మీ వైపు ఏలెత్తి చూపిస్తారు. ఏమైందయ్యా మౌనంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను తప్ప ఎవరు లేరని చెప్పి గతంలో మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిందే. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం మీరు చెప్పాల్సిందే. వీళ్ళే కాదు, అనేక మంది ఉన్నారు కదా, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందని చెప్పినటువంటి వాళ్ళు, రాష్ట్రానికి దరిద్రము వదిలిందని చెప్పినటువంటి వాళ్ళు, అశ్వనిదత్తి లాంటి వాళ్ళు కానీ, కీరవాణి లాంటి వాళ్ళు కానీ, మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియట్లేదు. మళ్ళీ ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఘాటుకు సంబంధించి లేపేద్దామా అని చెప్పి ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడితే కూడా దాని గురించి ఎవ్వరూ నోరెత్తరు, ఎవరు మాట్లాడరు. ఇదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇండస్ట్రీలో ఇప్పుడు అశ్వనిదత్తి లాంటి వాళ్ళు, మరి వైజయంతి మూవీస్, మరి ఎన్టీఆర్ గారి ఫోటోనే ఉంటుంది కదా స్టార్టింగ్లో, మరి ఆయన ఏం మాట్లాడారు. మరి అటు చంద్రబాబు నాయుడు గారు భారతరత్న తీసుకొస్తా నందమూరి తారక రామారావు గారి కన్నా ఆ వ్యక్తి మాట్లాడాడు, బాలకృష్ణ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. మౌనం ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. మరి ఖచ్చితంగా మీ వైపు ఏలైతే చూపిస్తారు కదా, సమాధానం మీరు చెప్పాలి కదా.
అదే జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా నిర్ణయం తీసుకొని ఉంటే రాష్ట్రం అట్టుడికిపోయేది. సో ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే టాలీవుడ్ని టార్గెట్ చేస్తారో, గందరగోళమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారో, వాళ్ళు ఇక్కడ ఉంటారో ఉండరో అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ జరిగే విధంగా చేస్తూ ఉన్నారో, సో చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఏ రకంగా ఉండేదో అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా టికెట్లకు సంబంధించి, ఈ అంశానికి సంబంధించి తీరా అల్లు అర్జున్ దాటి మరి ప్రొడ్యూసర్ల మీద, పెద్ద హీరోల మీద అది ఎఫెక్ట్ పడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఉంది, వెంకటేష్ గారు నటించిన సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ గారి సినిమా ఏదో డాకు సినిమా ఏదో ఉంది, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. సో వాటికి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండాలి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు అప్పట్లాగా 100 రోజులు 175 రోజులు ఆడే సినిమాలు లేవు. పట్టుమని ఆడితే 15 రోజులు, ఆ 15 రోజుల్లో మొదటి 3 రోజులే కలెక్షన్ వస్తాయి. అది కూడా బాగుందంటేనే, లేకపోతే ఆ ఛాన్సే లేదు. మరి ఆ పెట్టిన పెట్టుబడి ఎన్నికి రావాలంటే ఆ 3 రోజులే చాలా కీలకం. కాబట్టి ఆ అవకాశం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకుండా చేస్తున్నాడు. కాబట్టి మరి దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఒక గుబులు మొదలైంది. ఇప్పుడు ఆలోచనకు వచ్చారు వాళ్ళు, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా సమస్యలు చెప్తే మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకొని విశాఖకు రండి, మీకు రాయితీలు ఇస్తాం, భూములు ఇస్తాం, షూటింగ్లు జరుపుకోండి, అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కనీసం మాకు ఉన్నటువంటి సమస్యలైన జగన్మోహన్ రెడ్డి వినడం జరిగిందని చెప్పి మరి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదే మనిషి లేనప్పుడే తెలుస్తుంది విలువ, మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ అర్థం కాదు. ఇంటికి పిలిచి శాలువ కప్పి భోజనం పెట్టి భార్యాభర్తలు బయటకు వచ్చి చేతులు ఎత్తి నమస్కారం పెట్టి కారులో ఎక్కేదాకా అక్కడ నిలబడి అక్కడ నుంచి వాళ్ళని పంపిస్తే, గౌరవిస్తే దాన్ని కూడా తప్పు పట్టినటువంటి వ్యక్తి డీసీఎం, ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఒక ఈవెంట్లో వెళ్ళి దండాలు పెట్టాలా, వంగాలా, నమస్కారం చేయాలా, ఏం జరుగుతుంది, జగన్ రెడ్డి గారిని అడగండి అని ఎంత వెటకారంగా మాట్లాడారండి. సో ఇప్పుడు తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకు ఎఫెక్ట్ వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క విలువ ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. కనీసం మన బాధలు విన్నిక పిలిచాడు, కనీసం ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చాడు. అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాం, కిరాణా కోట్లు పెట్టుకోవాలని ఒకరన్నాం, రోడ్డు మీద పడి పొరలాడినాం, జగన్ రెడ్డి అని చెప్పి ఎటకారంగా మాట్లాడినాం. కనీసం కారు కూడా లోపలికి తీసుకురాలే, అక్కడ మా బయటనే వదిలేసి గేటు నుంచి నడుచుకుంటూ వెళ్ళారని చెప్పి అప్పుడు మనం కామెంట్ చేసినాం. ఇప్పుడు కనీసం ఆ గేటునైనా తాకనిస్తున్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి? కనీసం మీతో మాట్లాడాలని ఏమైనా ఆలోచన ఉందా? ఎవరైనా కలిసేటువంటి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి గతంలో జరిగినటువంటి వాటిని ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటితో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళలో జ్ఞానోదయం అయింది. అప్పుడు చెడ్డవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచివాడయ్యాడు వీళ్ళ దృష్టిలో. సో చూద్దాం, ఇప్పటికే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటారంటే సినిమా పెద్దలు మరి కలిసి దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా, ఈ సమస్య పెరగకుండా ఏమైనా పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా లేదా, లేకపోతే చర్చ జరుగుతున్నట్టు టాలీవుడ్ మరి అక్కడికి వెళ్ళడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయనేది మాత్రం రానున్న రోజులైతే అర్థమవుతుంది. మొత్తానికైతే టాలీవుడ్కి జ్ఞానోదయం అయింది, దెబ్బకు దెయ్యం దిగింది. ఇప్పుడు జగన్ మంచోడయ్యాడనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.